సుల్తానాబాద్ సొసైటీ సేవలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఉన్నాయని కితాబిచ్చారు నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక సహకార సంఘాన్ని నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్తో పాటు పలువురు అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈఓ సంతోష్ కుమార్ ఉదయ్ భాస్కర్కు బొకే అందజేసి స్వాగతం పలికారు. సుల్తానాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు రుణాలు ఇవ్వడమే కాకుండా వారికి కావలసిన అన్ని రకాల సేవలు సొసైటీ అందించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, ప్లాస్టిక్ బాటిల్ తయారీ విధానం, ఎరువులు, పెస్టిసైడ్ విక్రయం, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఉదయ్ భాస్కర్ సందర్శించి సొసైటీ చేస్తున్న సేవలు బేషుగ్గా ఉన్నాయని సుల్తానాబాద్ సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సంతోష్ కుమార్, పాలకవర్గంతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సిఓ సంతోష్ కుమార్ ఉదయ్ భాస్కర్ను శాలువాతో సన్మానించారు. ఈ సంఘంలో రకరకాల మల్టీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేపడుతున్నారు. ఈ సహకార సంఘం నుండి ఈ రైతులకి తర్వాత షార్ట్ టర్మ్ లోన్స్ మరియు లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇవి కాకుండా ఈ సొసైటీ దగ్గర నుండి రకరకాల మల్టిపుల్ యాక్టివిటీస్ టేకప్ చేశారు. అందులో ముఖ్యంగా గోడౌన్స్ నిర్మాణం చేపట్టారు. ఈ గోడౌన్స్ కాకుండా ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్, అలానే ఈ యొక్క సొసైటీ కింద ఈ బాటిలింగ్ ప్లాంట్ అనేది విజిట్ చేయడం జరిగింది. తర్వాత ఇవే కాకుండా ఇక్కడ వాళ్ళు బాటిలింగ్ యూనిట్స్, వాటి యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేయడము, తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి గోడౌన్స్, తర్వాత ఆ గోడౌన్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ఒక పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సుల్తానాబాద్ బ్యాగ్స్ మాకేంటంటే రకరకాల యాక్టివిటీస్ చేపట్టారు. రకరకాల స్కీమ్స్తో కన్వర్ట్ చేసుకొని నాబార్డ్ సపోర్ట్ తీసుకొని ట్యాక్స్ కంప్యూటరైజేషన్లో కూడా ఈ సొసైటీ మొట్టమొదటిసారి పైలట్ బేసిస్లో టేకప్ చేసుకున్నప్పుడు ఈ సుల్తానాబాద్ ఈ ప్యాక్స్ అనేది ముందంజ కంప్యూటరైజేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉండే రైతులకు కానీ, అలానే రకరకాల అంటే ఒక క్రియేట్ యాక్టివిటీ కాకుండా నాన్ క్రియేట్ యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివిటీస్ నడుపుతున్నారు. అలానే ఇక్కడ వాళ్ళ ప్రొవిజన్ షాప్ కూడా, అంటే మిగిలిన వాటిల్లో కానీ ఇక్కడ ప్రైవేట్ వాటిల్లో ఉండే దుకాణాలతో పోల్చుకుంటే తక్కువ రేటుకి తర్వాత నాణ్యత మెయింటైన్ చేస్తున్నారు. ఇలానే రైతుకు కూడా ఏదైతే వాటికి సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటికి కూడా ఒక మీ సేవ టైప్ ఒక ఆన్లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా విజిట్ చేసి చేయడం జరిగింది. సో మాకు అభినందనలు ఏంటంటే ఇక్కడ ఉండే మొత్తము సెక్రటరీ దగ్గర నుండి, సీఈఓ దగ్గర నుండి అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా ఉండి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా నేత కల్లెపల్లి అశోక్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, మంత్రి పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
భారత పార్లమెంట్ చరిత్రలో రాజ్యాంగ నిర్మాతపై అనుచితంగా మాట్లాడడం హేయమైనదే అని వారు పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు సిఐటియు నేతలు. కేంద్ర మంత్రి అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలి. దేశ ప్రజలందరికీ అమిత్ షా గారు ఈ రోజు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి మీకు భారత అంబేద్కర్ గారి పేరు తప్ప వేరొక పేరు రాదా, మీరు ఎందుకు మాటకి అంబేద్కర్ గారి పేరునే ఉచ్చరిస్తున్నారు, మీరు ఒక దేవుని పేరో లేకపోతే ఒక దేవత పేరో మీరు మాట్లాడుంటే మీ నోట్లకు పదే దేవుళ్ళ పేరు వస్తే మీకు స్వర్గంలోనైనా మీకు మంచి జరిగేది, మీకు ఒక అవకాశం దొరికేదని చెప్పేసి అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన విధానాన్ని ఈరోజు మేము పెద్ద సిఐటిగా దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మీ అందరు కూడా ప్రజలందరూ కూడా సమానమైన హక్కులను కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు నీకు అదే పార్లమెంట్లో మాట్లాడే స్వేచ్ఛను కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారి పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అనేది కాదు, ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన పదవిలో నువ్వు ఉన్నావు, ఆ పదవి కూడా నీకు రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడము ఇది ఒక ఆర్ఎస్ఎస్ విధి విధానాలకు అద్దం పడుతుంది అన్నట్టు మీకు కనబడుతుంది. పట్టుదల, క్రమశిక్షణతోనే విజయం సాధ్యమవుతుందని అన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని వేదవ్యాస హైస్కూల్లో విద్యార్థులు ఫీల్డ్ విజిట్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ విద్యార్థులకు పోలీస్ వ్యవస్థలో గల విభాగాలు, అధికారులు, వారి విధుల గురించి వివరించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణ గల భావి భారత పౌరులుగా ఎదగడానికి పలు సలహాలు ఇచ్చారు. సొసైటీలో జరుగుతున్న పలు మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుపుతూ తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు సెల్ ఫోన్లు అసలే వాడొద్దని, అన్ని అనర్థాలకు సెల్ ఫోన్లే కారణమని, ఇది తల్లిదండ్రులు గుర్తించాలని ఎస్ఐ సూచించారు. అలాగే విద్యార్థులకు సొసైటీలో పలు అంశాలపై అవగాహనకు పలు ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహిస్తున్న వేదవ్యాస హైస్కూల్ యాజమాన్యాన్ని ఎస్ఐ అభినందించారు.